హాయ్ ఆల్. ఇప్పుడు మనము రాయలసీమ స్పెషల్ గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఒకటి నిల్వ పచ్చడి ఇన్స్టెంట్గా తినడానికి, ఇంకొకటి నేను ఇప్పుడు చూపించేది ఇన్స్టెంట్గా తినే పచ్చడి అనమాట. ఈ పచ్చడి మనం ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తాము. కర్ణాటకలో అయితే బెంగళూరులో ఈ ఆకు అవైలబుల్లో ఉంటుంది. ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటగా బాండ్లీని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని గ్రౌండ్ నట్స్ని దూరగా వేయించుకోవాలి. అవి సగం వేగిన తర్వాత అందులోనే రెడ్ చిల్లీస్ మరియు కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. వేయించుకొని వాటిని పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండ్లీలో కొంచెం 2-3 చుక్కల నూనె వేసి గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని 2 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత వాటిని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత గోంగూర ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మనము మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే రోలు అవైలబుల్లో ఉంటే రోట్లో వేసి దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రోట్లో ఫస్ట్ శనక్కాయ పప్పులు మరియు రెడ్ చిల్లీస్ వేసి కొంచెం మెత్తగా దంచుకున్న తర్వాత కొంచెం ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకొని మరీ దంచుకోవాలి. అది బాగా మెత్తగా అయిన తర్వాత అందులోనే గోంగూర మరియు ఆనియన్స్ ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసుకొని దంచుకుంటే మన గోంగూర పచ్చడి రెడీ అవుతుంది. అందులో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఆ రుచే చాలా వేరుగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటుందో, ఎలా వచ్చిందో మీకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో చూసిన